స్థాయిలో ఉన్నటువంటి మైనార్టీ నాయకుల్ని వేదిక మీద గత 5-6 సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం చేసిన దానికన్నా ఇంకా మెండుగా చేయాలా, వచ్చే లక్షల మంది భక్తులకి ఎక్కడా ఇబ్బంది ఉండకూడదు, నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కానీ నెల్లూరు జిల్లాకు కానీ ఇంకా మంచి పేరు వచ్చే విధంగా ఈ రొట్టెల పండుగ చేయాలా అనే ఒక మంచి సంకల్పంతో మొట్టమొదటిగా శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ అజీజ్ అన్న దగ్గరికి కూర్చొని మాట్లాడి దీనికి సంబంధించిన ప్లాన్ అంతా కూడా చేసుకుని ఎలా చేయాలా, ఎలా చేస్తే బాగుంటుంది, పోయిన సంవత్సరం ఎలా చేశాం, పోయిన సంవత్సరం చేసిన దాంట్లో ఏమి లోటుపాట్లు ఉన్నాయి, ఇంకా కూడా ఈ తడవ ఎంత మెరుగ్గా చేయాలా అనే దాని మీద అజీజ్ గారు కానీ ఈద్గా కమిటీ కానీ ఇంకా ముస్లిం మత పెద్దలు కానీ నాయకులు కానీ అందరితో సమన్వయం చేసుకుని సయ్యద్ సమీర్ హుస్సేన్ గారిని వేదిక మీద రాసుకుంటున్నాం. సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అందరం కలిసి కూడా చేశాం. ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా నాకు తెలిసిన మేరకు ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాట్లు, ఒక పెద్ద కార్యక్రమం ఒక 20-25 లక్షల మంది వచ్చినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, కానీ అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని డిపార్ట్మెంట్ల శాఖల అధికారులు, దర్గా కమిటీ, అదేవిధంగా గత 15-20 రోజుల నుంచి కూడా అటు అబ్దుల్ అజీజ్ గారు కానీ శాసనసభ్యులు సేరెడ్డి గారు కానీ మంత్రి నారాయణ గారు ఎప్పటికప్పుడు ఒకవేళ ప్రతిరోజు దర్గాకు వస్తేనే చేసినట్టు కాదండి, దీనికి సంబంధించి ఎవ్రీడే ప్రతిరోజు కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటూ ఎక్కడా ఇబ్బంది ఉండకూడదు, ఇంకా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కల్లా కూడా ఇంకా బాగుండాలా అనే ఉద్దేశంతో అందరూ కష్టపడి చేశాం. ఒక రాష్ట్ర పండగ ప్రస్తుతం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో మత కలహాలు, మత విద్వేషాలు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క బారా షాహిద్ దర్గా మతాలకి కులాలకి అతీతంగా ఇక్కడ లక్షలాది మంది ఒక జిల్లా నుంచి కాదు, మన రాష్ట్రం నుంచే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి, మరి కొంతమంది ఇతర దేశాల నుంచి గాని ఇక్కడికి వస్తారు. దీని పవిత్రత, దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరి పైన ఉంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి పోవాలని గాని మనం అందరం గాని ఆ భగవంతుణ్ణి కోరుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అయిపోయిందిలే రాత్రి బయలుదేరేద్దాం అనుకొని వెళ్తారు. హైవేస్ పైన ఆటోల్లో దాన్ని గాని ఒకసారి పోలీసు వాళ్ళు చూడాలి. ఈ ఆటోలు తీసుకొని ఘాట్ రోడ్లలో పోయేవాళ్ళు వీళ్ళందరూ కొన్ని చూసుకుంటే బాగుంటది. ఎందుకంటే వాళ్ళని గాని ఈ మధ్య కాలంలో ఎక్కడైనా చిన్న సమస్య వచ్చినా నేషనల్ న్యూస్ అయిపోతుంది. ఇటువంటి పండగల దగ్గర ఇవన్నీ, దీన్ని గాని ఆ సోమవారం దాకా ఇంకొద్దిగా జాగ్రత్తగా అయిపోయింది అనుకోకుండా, సోమవారం దాకా ఐ బిలీవ్ పోలీస్ బయట జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ ఉండేవాళ్ళని మనం సండే చాలా విజిలెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. సో మీ అందరికీ మరోసారి ఈ రొట్టెల పండగ ఇంత ఘనంగా చేసిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏదైనా డిపార్ట్మెంట్ పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను మీరు చేసిన సేవలు అమోఘం, మీరు చేసిన సేవలు మీ ఆ భగవంతుడు మీ అందరికీ మేలు చేస్తాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి పనిచేస్తేనే ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవుతుంది.
సో దీనికి కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. మా డ్యూటీ పరంగా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్టు ఇందాక చెప్పినట్టుగా ఎవరినైనా కొంచెం మేము స్ట్రిక్ట్ గా బిహేవ్ చేసి ఎక్కడైనా అంటే ఫోర్స్ మనకి చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి లోకల్స్ ఎవరు ఏంటి అనేది అంత ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో దానివల్ల కొంచెం స్ట్రిక్ట్ గా ఎక్కువ అనిపించి ఉండొచ్చు. బట్ మనం చాలా వరకు వెహికల్ మూవ్మెంట్ ఇదంతా కంట్రోల్ చేయడం వల్ల లోపల మనకు చాలా ఫ్రీగా ఉండింది. సో ఈ ప్రోగ్రామ్ కి మీరందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడైనా చిన్న విషయం మా పోలీస్ వాళ్ళ వల్ల కానీ మన జిల్లా వాళ్ళ కానీ బయట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన పోలీస్ ఫోర్స్ వల్ల కానీ ఎట్లాంటి ఇబ్బంది అయినా కలిగి ఉంటే వాళ్ళందరి తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది వేరే రకంగా తీసుకోవద్దు, అది మా డ్యూటీలో భాగం మాత్రమే. సో ఈ ప్రోగ్రామ్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బికాస్ మీ సర్వీసెస్ అనేవి ఇట్ ఈస్ నాట్ కంపారబుల్ టు ఎనీవన్. దర్గా కమిటీ వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం వాళ్ళు ఎప్పుడు సేవలు అందిస్తూనే ఉన్నారు భక్తులకి. రెవెన్యూ వాళ్ళు అంటే మీకు తెలుసు, ల్యాండ్ సమస్యలతో పాటు అన్ని సమస్యల్లో మేము ఉంటాం, పాల్గొంటాం, అన్ని కోఆర్డినేషన్ చేస్తాం. బట్ ఈ రెండు డిపార్ట్మెంట్స్ టుడే మెగా పేరెంట్ మీటింగ్ ఉన్నా సరే అవి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా జరిగిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మన మినిస్టర్ గారికి అండ్ ఓవరాల్ కోఆర్డినేషన్ ఇచ్చినందుకు మన ఆనరబుల్ రూరల్ ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలానే ఇంకా రెట్టింపు ఆనందంతో రెట్టింపు ఉత్సాహంతో ఇంకా 20 లక్షలు కాదు 50 లక్షల మంది వచ్చినా సరే మన నెల్లూరు ఇంకా ఆల్ ఓవర్ ద వరల్డ్ ప్రజలు రావాలి, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఆ దేవుడు అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, అందరూ ఆరోగ్యాలతో హ్యాపీగా ప్రాస్పరస్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు డిఎస్పీ సుధీర్ గారు ఎస్డిపిఓ కావలి గారిని వేదిక మీద సిఐ ఎం నాగేశ్వరమ్మ గారు టీటీసీ నెల్లూరు వేదిక మీద కోరుతున్నాం. సిఐ వెంకటేశ్వరరావు ఎస్పీ భక్తవత్సల రెడ్డి గారు పీసీఆర్ నెల్లూరు వేదిక మీద కోరుతున్నాం. సిఐ గిరిబాబు గారి మీద కోరుతున్నాం. సిఐ రామకృష్ణ గారు నార్త్ ట్రాఫిక్ పిఎస్ వేదిక మీద కోరుతున్నాం. సిఐ అన్వర్ బాషా గారు రేంజ్ విఆర్ వేదిక మీద కోరుతున్నాం. సిఐ మంగారావు గారు గూడూరు సర్కిల్ వేదిక మీద కోరుతున్నాం. సిఐ వెంకటేశ్వరరావు కందుకూరు సర్కిల్ వేదిక మీద కోరుతున్నాం. సిఐ వెంకటేశ్వర గారు సైబర్ వింగ్ వేదిక మీద కోరుతున్నాం. సిఐ లక్ష్మణ్ ఎస్సీ ఎస్టీ సెల్ 1 వేదిక మీద కోరుతున్నాం. సిఐ వైవి సోమయ్య రేంజ్ విఆర్ వేదిక మీద కోరుతున్నాం. సిహెచ్ సీతారామయ్య గారు సిసిఎస్ వేదిక మీద కోరుతున్నాం. ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ చైర్మన్ గారి స్వీయ పర్యవేక్షణలో అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకులచే శిక్షణ, అతి తక్కువ సమయంలో 150కి పైగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఏకైక విద్యా సంస్థ ఆర్ఎన్ఆర్ మెడికల్ అండ్ ఐఐటి అకాడమీ. ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులపైన 3000కు పైగా కంప్యూటర్ బేస్డ్ డైలీ ప్రాక్టీస్ పేపర్స్, ఎగ్జామ్స్, పేపర్ డిస్కషన్ మరియు ఎర్రర్ నోట్స్ పైన ప్రత్యేక దృష్టి. నీట్ లాంగ్ టర్మ్ న్యూ బ్యాచ్ క్లాసెస్ స్టార్ట్స్ ఆన్ 10th July 2025. Admissions are in progress.